మత్తయి సువార్త 2వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 2 వర్స్ 18. 2:18 ఒక్కసారి ఒక తల్లి కన్నీరు. ఆ బిడ్డ పుట్టేసరికి ఆ బిడ్డ పుట్టాడన్న సంతోషం జీర్ణించుకోవాలా, లేదా ఈ కుమారుడు జన్మించిన వెంటనే ఆ యూదుల రాజు ఎక్కడని చెప్పి జ్ఞానులు నేరుగా పోయి ఆ యూదుల రాజుగా ఉన్న హేరోద్ దగ్గరికే వెళ్ళి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడని చెప్పి ఆయన్ని అడిగారు. ఆల్రెడీ కూర్చిపోతుందేమో టెన్షన్లో కూర్చున్న రాజకీయవేత్తకు, నాయనా యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, మేము ఆయన తూర్పు దిక్కున చుక్క చూసి ఆరాధించడానికి వచ్చామనేసరికి ఈయన అన్నాడు, నాకు కూడా చెప్పండి, నేను కూడా పూజ చేస్తా అన్నాడు. ఈయన పూజ వేరు, ఎక్కడ దొరికింది చూపండి, నాకు కూడా చెప్పండి, నేను కూడా పూజ చేస్తా అన్నాడు. వెంటనే ఇట్లా పోయారు. ఎప్పుడు చూసారండి మీరు అన్నాడు. 2 సంవత్సరాలు అయింది అన్నాడు. పిలిపించాడు, సైనికులు పిలిచాడు, ఆర్డర్ పాస్ చేశాడు. 2 ఇయర్స్ లోపు ఏ మగబిడ్డ కనిపించినా ఊచకోత కోసి చంపేయండి. సార్ తల్లులు ఏడుస్తారు కదా అంటే, సో వాట్, ఏడుస్తే ఏడవని నాకు సంబంధం లేదు. వస్తున్నారు 2 ఇయర్స్లో పిల్లల్ని చూస్తున్నారు, మగబిడ్డను చూస్తున్నారు, అంతే. కోత కోస్తూ ఉంటే ఇప్పుడు ఆలోచించిన, ఐ వాంట్ టెల్ యూ దిస్ స్టేట్మెంట్. ఒకప్పుడెప్పుడో రాహేలు ఒక్క తల్లి కన్నీరు, ఈ కన్నీరు పరలోకంలో నిత్య కన్నీరుగా మారింది. రెండవది ప్రవచనంగా మారింది. దిస్ టియర్స్ బికేమ్ ఇటర్నల్ టియర్స్, దిస్ టియర్స్ బికేమ్ ఎ ప్రాఫెసీ. నెంబర్ 3, దిస్ టియర్స్ బికేమ్ ఎ నేషనల్ టియర్స్, ఇట్ బికేమ్ ఎ పాండమిక్. మత్తయి సువార్త 2:18 చూస్తే అక్కడ అనేక వందలాది తల్లులు ఏం చేస్తున్నారు, ఏడుస్తూ ఉన్నారట. లెట్ మీ టెల్ యు దిస్, టియర్ ఈజ్ అన్ ఎక్స్ప్లోజన్. కన్నీర్ అనేది విప్లవం. టియర్ ఈజ్ అన్స్టాపబుల్. ఆమె ఏడ్చి ఆరంభిస్తే ఆర్పజాలని కన్నీరు, అది చివరికి చుక్క అది ప్రవాహం అయిపోయింది. ఇట్ బికేమ్ ఎ టియర్ లైన్ ఆఫ్ హెవెన్, ఇట్ బికేమ్ ఎ నేషన్స్ క్రై. దేశం ఏడుస్తుంది. దేశము తల్లులు ఏడుస్తున్నారు. అయ్యో నా కొడుకు చనిపోయాడు, అయ్యో నా బిడ్డ లేడే అని చెప్పి బోర్మని ఏడుస్తూ ఉన్నారు. ఈ వార్త నేషనల్ హెడ్లైన్స్లో వచ్చింది, ఈజిప్ట్ హెడ్లైన్స్లో వచ్చింది. ఉదయకాలం యోసేపు న్యూస్ పేపర్ తీసుకొచ్చి బహుశా వార్త తీసుకొచ్చి మరియ చేతిలో పెడితే మరియ చూస్తూ ఉంది. ఏంటి, ఎందుకు చంపేశారు అంటే, ఇట్లా చంపేస్తారనే కదా పరలోకంలో నుండి దూత మనల్ని ఏమన్నాడు, నువ్వు బయలుదేరి వెంటనే హుటాహుటిని ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఐగుప్తుకి వెళ్ళిపో, అక్కడ నేను ఏం చేస్తా, కాపాడుతా అన్నాడు కదా. చేతులు వణుకుతా ఉన్నాయి బహుశా. ఇమాజిన్ చేసుకో,